జనరల్‌గా ఒక హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ అయ్యి, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మళ్ళీ హీరో క్యారెక్టర్ వస్తే చేస్తారా? హీరో థింగ్ ఏంటంటే హీరో అంటే ఏంటి? అంటే ఒక ఫ్లవర్ పట్టుకొని హీరోయిన్‌కి ఇవ్వడం అనేది హీరో కాదు కదా! హ్మ్. హీరో అంటే ఆ స్టోరీని మొత్తంకి ఒక కథానాయకుడు. అంటే మెయిన్ లీడ్ చేసేవాడు. తన ఏజ్ ఫ్యాక్టర్‌కి సంబంధం ఉండదు. ఓకే. నేను ఇంగ్లీష్ మూవీస్‌లో చాలా చూస్తాను. పెద్ద పెద్ద ఏజెస్ ఉన్న వాళ్ళు కూడా జేమ్స్ బాండ్ ఉంది. అది పెద్ద చాలా ఏజ్డ్ ఆళ్ళు చేస్తా ఉంటారు లీడ్ క్యారెక్టర్స్. అలాగా కొన్ని ఉంటాయి. దాంట్లో నథింగ్ లైక్ థట్. కథంతా డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఎవ్రీథింగ్ అలా చేద్దామనేది నా పాయింట్ అంతే తప్ప ఇంకేం కాదు. జనరల్‌గా సీరియల్స్‌లో ఎలా అంటే కథంతా ఎవరి భుజాల మీదైతే వేసుకొని మోస్తూ ఉంటారో వాళ్ళే హీరోయిన్స్ అనుకోవాలి. రైట్. అండ్ మీ ప్రీవియస్ సీరియల్‌కొస్తే 'జానకి కనగలలేదు.' ఆ! అందులో గూడా ఒక సాఫ్ట్ హస్బెండ్ మీరు. అండ్ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో రాశి గారు వర్క్ చేశారు మీతో పాటు. జనరల్‌గా మీరు వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ గూడా టాప్ యాక్టర్స్ అయ్యారు ఇప్పుడు ప్రెజెంట్. అంటే 'పద్మవ్యూహంలో' చూసుకున్నా గానివ్వండి, నెక్స్ట్ 'మనసు మమత' గానివ్వండి, అండ్ మీరు 50 సీరియల్స్ చేశారన్నారు. ప్రతి సీరియల్‌లో మీతో పాటు వర్క్ చేసిన కో యాక్టర్స్ ఎవరైనా గానీ మంచి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ అంటే ఎవరో కొంతమంది అక్కడ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడికెళ్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సక్సెస్‌ఫుల్ వాళ్ళే ఉన్నారు. అంటే ఐ డిడ్ంట్ కాలిక్యులేట్ ఇట్. అంటే మీరంత కాలిక్యులేషన్ నేను చేయలేదు. అంటే నేను 52 సీరియల్ కదా చేసింది. యాహ్! సో, అలాంటి జనరల్‌గా ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు జూనియర్స్ అయ్యి ఉండొచ్చు. అంటే ఫ్రెషర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ మంచి వర్క్ అలా ఏం లేదండి. అలా ఏం లేదా? అంటే ప్రతి సీరియల్‌లో జూనియర్స్ ఉంటారు. మన ఏజోళ్ళు ఉంటారు. సీనియర్స్ ఉంటారు. ఓకే. ఎవ్రీవేర్ అలా కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ జర్నీస్‌ని మనం అనాలిసిస్ చేయలేం. ఎందుకంటే అక్కడి వరకు ఏం చేశారనేది చూస్తాం గానీ, తర్వాత ఏమయ్యారు అనే అంత ఇన్ డెప్త్‌గా వెళ్ళడం అనేది నేను ఇప్పుడు మీరొక సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు. సో, మీ దగ్గరికి ఇప్పుడు ఒక న్యూ యాక్టర్ వచ్చారనుకోండి. వాళ్ళు మీకు న్యూ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? ఇలా చేస్తే ఇంకా బావుంటుంది అని. డిపెండ్స్ ఆన్ మూడ్ అండి. అంటే ఇప్పుడు నేను ఆ కేటగిరీ అంతా చూసుకోవాల్సింది డైరెక్టర్. హ్మ్. ఆ ప అవ ఆ కేటగిరీ ఉంటుంది వాళ్ళకి. యెస్. అంటే అయన్నీ చెప్పడానికి. వాళ్ళ నుంచి వాళ్ళు గాని నేను చెప్తే వినే ఒక ఓపికతో ఉన్నారంటే డెఫినెట్‌గా చెప్తాను. ఓకే. లేదు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అంత లేదు. వాళ్ళు వినే స్థాయిలో గాని, పొజిషన్‌లో గాని లేరు అన్నప్పుడు ఏంటంటే మన వర్క్ మనం చేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఓకే. దట్స్ ఇట్. అండ్ 'రాశి' గారితో వర్క్ చేశారు. ఎలా అనిపించింది? సచ్ ఎ వండర్‌ఫుల్ యాక్ట్రెస్ ఆవిడ. నాకు నిజంగా నేనసలు షాక్ అయ్యాను నేను. రాశి గారు ఫస్ట్ నాకు 11:45 నైట్‌కి కాల్ వచ్చింది. హ్మ్. ఏమని వచ్చిందంటే కోనరాము గారు డైరెక్టర్ గారు ఫోన్ చేసి అనిల్ గారు సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ మీ పొజిషన్ ఏంటి అది ఇది అంటే ఇలా లాక్ చేశారండి మా టీవీ వేరే సీరియల్‌కి. అంటే నేను మాట్లాడాను వాళ్ళతో వాళ్ళు చేసుకోమన్నారు. మనం చేద్దామండి ప్రాజెక్టు మా టీవీకే అది ఇది అంటే షూర్ సార్ నాకేం అభ్యంతరం లేదు. హ్మ్. హీరో ఫాదర్ మీరు. ఓకే. గుడ్ అండి. అంతా విలేజ్ యాంబియన్స్‌లోనే ఉంటది. మీకు హిందీలో సీరియల్ ఒకటుంది. దాని పేరు చెప్తాను మీరు చూడండి. సంథింగ్ హిట్ 'ఈ తరం ఇల్లాలు' సీరియల్‌కి. మిల్లాలు 'దియా ఔర్ బాతీ హమ్' యెస్. 'దియా ఔర్ బాతీ హమ్' అని ఓకే. వాటెవర్ ఇట్ ఇది 11:45 జరుగుతున్న కాన్వర్జేషన్ మరి నైట్. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ షూట్. హ్మ్. ఇలా ఉందండి షూట్. నాకు మరి ఈవినింగ్ అలా జాయిన్ అవుతాను నేను. వాళ్ళని రిక్వెస్ట్ చేశా. అంటే ఓకే అన్నారు. ఎవరు? ఏంటి? తర్వాత లాస్ట్‌లో ఆయన చెప్తూ ఇంకెవరున్నారు సార్ అంటే ఎవరెవరు కాంబినేషన్ అమర్‌దీప్, ప్రియాంకతో నేను ఆల్రెడీ చేశాను. ఓకే. మౌనరాగం. హ్మ్. 'మౌనరాగం.' సాక్షి శివ గారి రీప్లేస్‌మెంట్. తర్వాత ఇలా ఉన్నారు. మీ పేరొచ్చి అంటే మీ వైఫ్ క్యారెక్టర్ అంటే మెయిన్ ఆవిడే హ్యాండిల్ చేస్తది హౌస్ ఇల్లంతా. రాశి గారు చేస్తున్నారన్నాను. ఏంటి హీరోయిన్ రాశి గారా అన్నా. అంటే అవును అన్నా. ఓహ్ మై గాడ్! రాశి గారి పక్కన సార్ నేను ఓకేనా? పర్లేదా? ఇలాగ అన్ని క్వెషన్‌లేదు. భలేవారే అంత పర్ఫెక్ట్ అండి ఏం టెన్షన్ అంటే పక్కన తీసి ఫోటోలు తీయలా. చూడండి అసల. హ్మ్. హ్మ్. అంత కాన్ఫిడెన్స్. అంటే మీకు ఆడిషన్స్ ఉండవు కదా! అలా లేదు. కాంబినేషన్స్ చూస్తారండి. చూస్తారా? అయ్యో! 100% చూడాలి గదా! జనరల్‌గా ఇన్ని. అంటే హైట్స్ గానీ ఓకే. అవి చూస్తారు. చూస్తారా? ఓకే. నేననుకుంటున్నాను ఇన్ని చేసిన తర్వాత మీకింకా ఆడిషన్స్ ఇవేమి ఉండవేమో. ఆడిషన్ మీన్స్. ఆడిషన్ ఏంటంటే నేను బాగా చేస్తాను. యాహ్! నో. ఇట్స్ కాల్డ్ లుక్ టెస్ట్. ఇప్పుడు మాకు గూడా ఈ గెటప్‌లోకి వచ్చాక ఇంతకుముందు 'సూర్యప్రతాప్' వేరు ఇప్పుడు వేరు. యెస్. సో, అలాగా లుక్ టెస్ట్‌లు కాంబినేషన్స్ చూస్తారు. హైట్స్ ఎలా ఉన్నాయి ఏంటని. ఆ కాంబినేషన్ లేకుండానే స్టార్ట్ అయిపోయింది. వావ్! నేను వెళ్ళాను ఫస్ట్ డే అసలు అలా ఉండిపోయానమాట. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ అనిల్ అంటే హాయ్ అండి అన్నారు. ఆవిడకి తెలీదు నేను హస్బెండ్ క్యారెక్టర్.
ఓకే. ఆవిడ కూర్చొని చేశాక ఆ పక్కన కూర్చుంటే అప్పుడు ఆవిడ ఓ మీరు మా హస్బెండ్ మెయిన్ క్యారెక్టరా అంటే అవునండి అని ఓకే. ఆవిడ అడగలేదేమో ముందే ఎవరు అసలు హస్బెండ్? నీడ్ ఇట్ అంటే సి థింగ్స్ ఆర్ లైక్ అంత ఇన్డెప్త్ థింగ్స్ అవసరం లేదు. మన క్యారెక్టరైజేషన్ మన వర్క్ మన దీనిలో అనాలిసిస్ చేస్తారు కాబట్టి సో ఎలా అసలు అంటే వన్స్ ఇప్పుడు మీ ఇద్దరికి అక్కడే పరిచయం అనుకుంటా నాకు తెలిసి. రాశి గారు నాకు అక్కడ ఫస్ట్ టైం పరిచయం. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మాకు ఆల్రెడీ ఫాదర్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ అలాగా చాలా బాగా వెరీ నైస్ అండ్ అసలు ఎంత బాగా పలకరిస్తారో నవ్వుతూ ఉంటారు సరదాగా. అంటే మనం వేసే జోకులు కూడా ఆవిడ రిసీవ్ చేసి నవ్వుతూ ఉంటారు. జనరల్గా చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే డౌన్ టు ఎర్త్ అండి. అన్ని సినిమాలు చేశారు, ఎంత మందిని చూశారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక గేమ్లో దిగాక ఇంకా చూసేసాం అంతా అంటాం చూసారా, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడ. ఓకే. అంటే తను ఒక వన్ డేలో 3 సినిమాలు చేసిన రోజులు కూడా వన్ డేలో అక్కడ ఎక్కడ సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఆవిడ ఇక్కడికి వచ్చి అరే నేను అనే ఒక ఇది ఉంటుంది అనుకుంటాం కదా, అలాంటిది ఏమీ లేకుండా వెరీ మెచ్యూర్డ్ అండి. అది గొప్ప విషయం. నాకు బాగా నచ్చేది అదే. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం అంటే ఎలా ఉంటుందిరా బాబు, ఒదిగంటే ఇలా ఒదిగిపోవాలని అసలు కూల్. ఇది చాలా హ్యాపీ. సో మీ ఇద్దరు పేరు కూడా అలానే మంచి కాంబినేషన్ చూసిన. ఇంకోటి ఏంటంటే రాశి గారి విషయంలో నాకు బాగా నచ్చేది ఎక్కడ కూడా మనం అనుకుంటాం కదా మన క్యారెక్టర్ వెళ్తున్నప్పుడు ఇంకో క్యారెక్టర్స్ ఎక్కువ డామినేట్ చేయకూడదు, లేకపోతే ఎక్కువ మాట్లాడకూడదు, మనం ఎవరికే చూడాలి కదా, ఎలివేషన్ అలా ఉండాలనుకుంటాం. కానీ ఆవిడ ఎప్పుడు అసలు అబ్జెక్ట్ చేయలేదు. నాకు 4 డైలాగులు ఎక్కువ ఇచ్చినా లేకపోతే నా క్యారెక్టరేషన్ డిఫరెంట్గా వెళ్ళినా ఫీల్ సో హ్యాపీ. అందరికీ కావాల్సిందండి సీరియల్ బాగుండాలని. సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.